విద్యార్థులు యువత నిరంతరం స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడం, నూతన అంశాన్ని కనుగొనడం వంటివి చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి డాక్టర్ పి లోక్మాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం సంపాదించగలరని, దీన్ని ప్రతి యువకుడు గమనించాలని నొక్కి చెప్పారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఉద్యోగ మేళలో పాల్గొన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిస్టిక్ అధికారి డాక్టర్ పి లోక్మాన్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారికి శిక్షణ కూడా అందించేందుకు నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, వివిధ సంస్థల ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జాబ్స్ తో బయటకు వెళ్తారని కోరుకుంటూ, అండ్ ఫైనల్ గా రాహుల్ కుమార్ రెడ్డి గారు రావడం ఆయన బిజీ స్కెడ్యూల్లో మనందరికి ఇన్స్పిరేషన్. సో ఈవినింగ్ ఈ రిజల్ట్స్ అన్ని అనౌన్స్ అవుతాయి. సో ముందుగా మీ ఇంటర్వ్యూలందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, తర్వాత మనం ఎంపీ గారి ఆదేశాల ప్రకారం, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో సుమారు 28 కంపెనీలతో 3000 వేకెన్సీస్తో మనం ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామండి. ఈ జాబ్ మేళాకి వచ్చేటప్పటికి ఐటీ, హెల్త్ సెక్టర్, ఫార్మసీ, అలాగే మనకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా వేరియస్ సెక్టర్స్ అందరూ కూడా రిక్రూట్ చేసుకోవడానికి లెక్చరర్స్ అందరూ కూడా వచ్చారండి. మోరోవర్ ఈ ఒక ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువకులు ఎవరు కూడా స్థానికంగా ఇంట్లో ఉండి లేకపోతే వాళ్ళ గ్రామాల్లో ఉండడం కాదని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారి నినాదంతో ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళా అనేది మనం కండక్ట్ చేస్తున్నాం.